హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన పురాణాల్లో రాక్షస పాలనలో సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున మరణించే వాళ్ళు అని మనం చదువుకున్నాం కదా. అయితే అలాంటి రాక్షస పాలన గతంలో మాత్రమే ఉండేది, ఇప్పుడు అలాంటి పాలన లేదు అని మనం అనుకుంటే అది పొరపాటే అవుతుంది. వెస్ట్ బెంగాల్లో ఇప్పటికీ అలాంటి రాక్షస పాలనను మనం స్వయంగానే చూస్తూనే ఉన్నాం. తాజాగా వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఏకంగా 28 మంది వరకు మరణించారు. వీరిలో సాధారణమైన అంగన్వాడీ కార్యకర్తలు, అది కూడా గిరిజన కార్యకర్తలు సైతం ఉండటం చాలా ఆందోళనను కలిగిస్తుంది. తాజాగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే, ఒక అంగన్వాడీ కార్యకర్త ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఓ ఆఫీసర్గా పనిచేస్తుంది. శాంతిముని ఎక్కా ఆమె పేరు. ఆమె జల్పాయ్గురి జిల్లాలోని మాల్ అనే ఒక ప్రాంతానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒక ఆఫీసర్గా ఉన్నారు. సో జనరల్గా ఎక్కడైనా చిన్న చిన్న ఓటర్ లిస్ట్ ఇలాంటి వాటికి అంగన్వాడీ కార్యకర్తలనే ఉపయోగించుకుంటారు కాబట్టి ఈమె కూడా స్థానికంగా ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నారు. సో ఆమెను ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఆమె ఈ టెన్షన్స్ అన్నిటినీ తట్టుకోలేక, లోకల్గా ఉన్న పీపుల్ అండ్ ఒక పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడిని అస్సలు తట్టుకోలేక, దీన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని ఏకంగా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనను గుర్తించారంటే ఇది ఖచ్చితంగా నిజం 100% అయ్యే ఉంటుంది. సో ఒకవైపు రాష్ట్రంలో ఒక గిరిజన సాధారణ అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యకు చేసుకునే విధంగా పరిస్థితులు దారి తీశాయంటే అది ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది. బీహార్లో ఇప్పటికే 100% పూర్తయిపోయింది. అక్కడ ఏ ఒక్క కంప్లైంట్ రాలేదు, ఎవరు కూడా ఆత్మహత్య లాంటివి చేసుకోలేదు. అండ్ మన దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉన్నా కూడా జస్ట్ వెస్ట్ బెంగాల్లో మాత్రమే 28 మంది మరణించారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇది రాక్షస పాలనను తలపిస్తుంది. అయితే దీనికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనే విషయంపై మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఎస్ఐఆర్ ప్రక్రియ మనందరికీ తెలుసు కదా. జనరల్గా ఓటర్ కార్డుల్లో అండ్ ఓటర్ లిస్టులో చాలా డూప్లికేట్ ఓటర్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ ఏ వ్యక్తి అయినా ఒక రాష్ట్రం నుంచి మరొక ప్రాంతానికి తరలిపోతే అప్పుడు ఇక్కడ ఒక డూప్లికేట్ ఓటు అనేది ఉంటుంది, ఇంకో ప్రాంతంలో మరో డూప్లికేట్ ఓటు అనేది ఉంటుంది. వీటన్నిటిని తొలగించి మొత్తం ప్యూరిఫికేషన్ చేసే ప్రక్రియనే ఎస్ఐఆర్ ప్రక్రియ అంటారు. దీన్ని 2003లో కూడా నిర్వహించారు అండ్ ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్. దీనికి రాజ్యాంగబద్ధ హోదా సైతం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు సైతం దీన్ని మీరు నిర్ద్వందంగా వినియోగించుకోవచ్చు అండ్ ఈ ప్రక్రియను మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనే సుప్రీంకోర్టు సైతం తెలిపింది. సో ఎలక్షన్ కమిషన్ సైతం ఈ ప్రక్రియను ఇప్పటికే స్టార్ట్ చేసేసింది. బీహార్లో మొత్తం 66 లక్షల ఓట్లను తొలగించినప్పటికీ ఏ ఒక్కరి నుంచి ఒక్క అభ్యంతరం సైతం రాలేదు అండ్ అన్ని రాజకీయ పార్టీలు సైతం ఒక్క కంప్లైంట్ సైతం రైజ్ చేయలేదంటే ఈ ప్రక్రియ ఎంత ప్యూరిటీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బీహార్లో ఎన్నికలు సైతం జరిగిపోయాయి అండ్ జనరల్గా రాజకీయ పరంగా కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారే తప్ప ప్రభుత్వ పరంగా అంటే ఎలక్షన్ కమిషన్కు ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ సైతం ఇవ్వలేదంటే ఇది అంత పర్ఫెక్ట్గా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి ప్రక్రియని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వెస్ట్ బెంగాల్లో సైతం నిర్వహిస్తున్నారు. అయితే వెస్ట్ బెంగాల్లో మాత్రమే 28 మంది మరణించారు. అది కూడా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీనే చెబుతూ ఉన్నారంటే శాంతి భద్రతల అంశం మొత్తం మమతా బెనర్జీ చేతుల్లోనే ఉంటాయి. అలాంటి సీఎంఏ ఇటువంటి విషయాలను వెల్లడిస్తున్నారు కాబట్టి ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. అయితే ఈ 28 మందిలో కొంతమంది సాధారణ పౌరులు ఉన్నారు అని టీఎంసీ చెబుతోంది. అదే సమయంలో కొంతమంది బిఎల్ఓ కార్యకర్తలు ఉన్నారు అని సైతం చెబుతోంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యగానే పరిగణించాలి. నిజానికి మన దేశంలో ఎలక్షన్ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా ఉంది. దానికి స్వేచ్ఛగా పని చేసుకునే హక్కును అండ్ పని చేసుకునే పరిస్థితులను అన్ని రాష్ట్రాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ కానీ రాజ్యాంగబద్ధ పదవులకు అండ్ రాజ్యాంగబద్ధ సంస్థలకు విఘాతం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా
ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను సైతం విధించేందుకు కేంద్రానికి అధికారం సైతం ఉంది. అండ్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా తొలగించేసి రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కేంద్రానికి ఉంటుంది. అయినా కూడా కేంద్రం దీనిపై ఇంకా చర్యలు తీసుకోవడం లేదు. నిజానికి వెస్ట్ బెంగాల్ ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం అక్కడ కొన్ని దశాబ్దాలుగా అండ్ టీఎంసీ పాలనలో మరీ ఎక్కువగా వచ్చి అక్రమంగా నివాసం ఉంటున్న అక్రమ వలసదారులే ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి వచ్చి పెద్ద ఎత్తున నివాసం ఉంటూ ఉన్నారు. వీళ్లకు ఇన్నాళ్ళు అంటే టీఎంసీ పార్టీ 2011లో ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంతకుముందు కమ్యూనిస్టులు అధికారంలో ఉండేవాళ్ళు. కమ్యూనిస్టులు అండ్ టీఎంసీ పార్టీ కూడా ఈ బంగ్లాదేశీ అక్రమ వలసదారులు తమ రాష్ట్రంలో వచ్చి సెటిల్ కావడానికి పెద్ద ఎత్తున సహకరించారు. వీళ్ళు వాళ్లకు పెద్ద ఎత్తున హెల్ప్ చేయడం అంటే ఇప్పుడు టీఎంసీ పార్టీ కార్యకర్తలు ఉంటారనుకోండి, వాళ్ళు వీళ్ళను పిలుచుకురావడం అండ్ అక్కడ స్థానికంగా సెటిల్ కావడానికి పరిస్థితులను ఏర్పాటు చేయడం అండ్ వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం, వాళ్ళు ఎక్కడైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగా ప్రయత్నాలు చేయడం, ఇలాంటివి ఎన్నో చేశారు. అంతేకాకుండా ప్రధానంగా ఆధార్ అండ్ ఓటర్ కార్డులను వాళ్ళకు క్రియేట్ చేసి ఇచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో టీఎంసీకి పార్టీకి ఒక ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఇది పశ్చిమ బెంగాల్ను ఒక ప్రమాదకర స్థాయిలోకి నెట్టివేస్తుంది. ఇది దేశ భద్రతకే పెను ప్రమాదంగా మారుతుంది. ఇలా వచ్చి సెటిల్ అయిన వాళ్ళంతా కూడా స్థానికంగా ఉన్న హిందువులపై పెద్ద ఎత్తున మారణ హోమాన్ని సైతం సృష్టిస్తూ ఉన్నారు. 2021లో వెస్ట్ బెంగాల్లో టీఎంసీ గెలుపొందిన వెంటనే పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది చెలరేగింది. అందులో పెద్ద ఎత్తున హిందువులపై దాడులు జరిగాయి. ఈ దాడులు చేసిన వారిలో ఎక్కువగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులే ఉన్నారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున కొన్ని వేల మంది హిందువులు పక్క రాష్ట్రాలైన అస్సాంకో లేదంటే బీహార్కో ఇలాంటి రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రీసెంట్గా వక్ఫ్ బిల్లును కేంద్రం ఆమోదించిన తర్వాత వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ సమయంలో కూడా హిందువుల టార్గెట్గా ఈ అల్లర్లు అనేవి జరిగాయి. ఈ సమయంలో కూడా అక్రమ వలసదారులే ఎక్కువగా ఇందులో పాల్గొన్నట్టు చాలా స్పష్టమైన సమాచారం ఉంది. సో వీళ్ళను కాపాడుకోవడానికి మాత్రమే జస్ట్ వాళ్ళు ఓట్లేస్తారు అనే ఒక ఆశతోనే టీఎంసీ పార్టీ కార్యకర్తలు అండ్ ప్రభుత్వ యంత్రాంగం సైతం చాలామంది ఈ అక్రమ వలసదారులకు సహకారం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళకు పెద్ద ఎత్తున ఆధార్ అండ్ ఓటర్ కార్డులను క్రియేట్ చేసి ఇవ్వడం, దానికి ప్రభుత్వం నుంచి ఇంటర్నల్గా సహకారం సైతం అందుతూ ఉండటంతో మాత్రమే ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు వచ్చి సెటిల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ తొలగించే ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో వీళ్ళందరూ కూడా బయటపడతారు కాబట్టి పశ్చిమ బెంగాల్లో ఇంటర్నల్గా కార్యకర్తలు ఈ బిఎల్ఓ ఆఫీసర్లపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తూ ఉన్నారు. వాళ్ళను బెదిరించో లేదంటే చంపేస్తామనో ఏదో ఒకటి చేసి జనరల్గా ఈ బిఎల్ఓ ఆఫీసర్లు అంటే సాధారణ అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. వీళ్ళను ఎమ్మెల్యేలు అండ్ పై స్థాయి వాళ్ళు కనుక బెదిరిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఒకవైపు ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లు వాళ్ళు పని చేయడానికి వీలు కాదు అండ్ ఇటు టీఎంసీ పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు వీళ్ళ కోసం పని చేయాలో వాళ్ళకు అర్థం కాని పరిస్థితి నెలకొని ఒక చక్రముడిలో చిక్కుకుపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల వాళ్లకు ఆత్మహత్య శరణ్యంగా మారుతున్న పరిస్థితులు వెస్ట్ బెంగాల్లో మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ ఎస్ఐఆర్ జరిగినా కూడా ఇటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రమే సాధారణ అంగన్వాడీ కార్యకర్తలు, గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా సరిగ్గా స్పందించడం లేదు. జనరల్గా ఈసీకి రాజ్యాంగబద్ధ హోదా ఉంది కాబట్టి ఆ రాజ్యాంగబద్ధ సంస్థలను అక్కడ పని చేసుకోవడానికి కూడా వీళ్ళు అవకాశం కల్పించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ రాష్ట్రపతి పాలన విధించైనా సరే ఇలాంటి వాటిని పని చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకో తెలియదు కానీ మమతా బెనర్జీపై కాస్త సానుకూల దృక్పథం అంటే రాష్ట్రపతి పాలన విధిస్తే మనం రాజకీయంగా నష్టపోతాం అనే ఉద్దేశంతోనో మరే ఇతర కారణాలతోనో అక్కడ రాష్ట్రపతి పాలన విధించకుండా ఇంకా చూస్తూ ఊరుకుంటుంది. నిజానికి భారతంలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, ఎవరికైనా కానీ పాపం అనేది పండేంత వరకు వెయిట్ చేయాలి. పాపం పండిన తర్వాత ఖచ్చితంగా ధర్మ సంస్థాపన కోసం దేవుడు ఉద్భవిస్తాడు అని చెబుతూనే ఉంటారు. సో
అదేవిధంగా మమతా బెనర్జీ పాపం ఇంకా పండాల్సి ఉందేమో. నిజానికి 2026 ఏప్రిల్లో ఇక రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగింది కాబట్టి అండ్ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు అందరూ తొలగిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఎన్నికలు కనుక వస్తే ఈసారి మమతా బెనర్జీ ఓడిపోయే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి కాబట్టి ఈసారైనా మమతా బెనర్జీ ఖచ్చితంగా ఓడిపోతుంది అని చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి మనం కూడా మమతా బెనర్జీ ఓడిపోవాలని శాయశక్తులా ప్రయత్నిద్దాం అండ్ కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.